హే గైస్ అందరికీ నమస్కారం అండి. నా పేరు చాణక్య, మీరు చూస్తున్నారు క్రిప్టో వరల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు రీసెంట్గా వచ్చేటప్పటికి నేను స్ట్రాంగెయిన్ యాప్లో మైనింగ్ ఎలా చేయాలి, సైన్అప్ ఎలా అవ్వాలన్నది డీటెయిల్ ప్రాసెస్ మొత్తం చెప్పాను కదా. సో ఈ వీడియోలో వచ్చేటప్పటికి మనం మైన్ చేసిన అమౌంట్తో ట్రేడ్ చేసి ఎలా ఎర్న్ చేయాలి అండ్ వచ్చిన అమౌంట్ని ఎలా విత్డ్రా తీసుకోవాలో కూడా చెప్తాను. సో యాజ్ యూజువల్గా నేను ప్రతి వీడియోలో చెప్పేటట్టే మీలో ఇంకెవరైనా మన క్రిప్టో వరల్డ్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చూస్తున్నట్టయితే సో ప్రతి ఒక్కరు కూడా రెడ్ కలర్లో కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసుకుని సో పక్కన ఉన్న గంట కన్నా వచ్చేటప్పటికి ఆల్ అయితే పెట్టుకోండి. సో ఇలానే మీకోసం ప్రతిరోజు కూడా మంచి మంచి ఎర్నింగ్ యాప్స్ గురించి కావచ్చు, వెబ్సైట్ల గురించి కావచ్చు, రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ మీలో ఇంకెవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్కి జాయిన్ అయిపోయినట్టయితే సో వీడియో డిస్క్రిప్షన్లో మీకు మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. ప్రతి ఒక్కరు సింపుల్గా దాని మీద క్లిక్ చేసుకుని పక్క ఇందులో అయితే జాయిన్ అవ్వండి. సో లేటెస్ట్ ఎయిర్ డ్రాప్స్ అయినా కావచ్చు, ఆఫర్లు అయినా కావచ్చు, అప్డేట్స్ అయినా కావచ్చు, లేకపోతే ఇతర ఏదైనా ప్రూఫ్లు వచ్చినా కూడా ప్రతిదీ ఇక్కడ మీకు అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇవన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, పక్క వెళ్ళి అయితే జాయిన్ అవ్వండి. మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ మీలో ఎవరైనా డైరెక్ట్గా ఈ వీడియో కనుక చూస్తున్నట్టయితే మీకు స్ట్రాంగెయిన్ యాప్ గురించి ఏమీ కూడా అర్థం కాదు. సో నేను ఆల్రెడీ స్ట్రాంగెయిన్ గురించి నేను వీడియో అయితే చేశాను అనమాట. సో ఆ వీడియో యొక్క లింక్ వచ్చేటప్పటికి వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి వెళ్ళి అయితే మొదటగా వీడియో అయితే చూడండి. సో అందులో ఎలా సైన్ అప్ అవ్వాలి, క్రిప్టో కరెన్సీ ఎలా మైన్ చేయాలన్నది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఈ వీడియోలో నేను కేవలం స్ట్రాంగెయిన్ యాప్ యొక్క విత్డ్రా ప్రాసెస్ మాత్రమే చెప్తాను. సో కంటిన్యూస్గా అయితే వాచ్ చేయండి. సో మొదటగా మీరు స్ట్రాంగెయిన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు మొదటగా మైన్ చేసుకున్న ఇన్కమ్ని విత్డ్రా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ ఆల్రెడీ విత్డ్రా తీసుకున్నట్టయితే మీకు వాలెట్ సెక్షన్లో ఎర్నింగ్స్ వచ్చేటప్పటికి USDTలో బోనస్ కింద అయితే యాడ్ అవుతాయి అన్నమాట. సో నేను ఆల్రెడీ మైనింగ్ చేశాను, $10 అరౌండ్ అయితే ఉంది. సో దానికి సంబంధించి ఒకసారి విత్డ్రా తీసుకోవడం చూపిస్తాను. సో ఇలా మీరు మైనర్లోకి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు చూసుకోవచ్చు నా దగ్గర $11.37 అయితే ఉంది. సో ఇప్పుడు దీన్ని నేను విత్డ్రా అయితే తీస్తాను. విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. సో విత్డ్రా అయితే చూస్తున్నారు కదా, నాకు డైరెక్ట్గా విత్డ్రా అయితే అయిపోయింది. సో ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు నాకు $11 కూడా డైరెక్ట్గా ఇక్కడ నాకు USDT అమౌంట్లోకి అయితే యాడ్ అయింది. సో ఇలా యాడ్ అయిన అమౌంట్ వచ్చేటప్పటికి మీరు ఓపెన్ చేసుకున్నట్టయితే యాడ్ టు బోనస్ అని కనబడుతుంది కదా, ఇందులో మాత్రమే ఉంటుందన్నమాట. సో దీన్ని మీరు డైరెక్ట్గా అయితే విత్డ్రా తీసుకోలేరు అండ్ ఎక్స్చేంజ్ కూడా చేయలేరు. సో కేవలం ఈ అమౌంట్తో మీరు ట్రేడ్ మాత్రమే చేయగలరు. అది కూడా ఈ అమౌంట్ని 100% యూజ్ చేసుకుని ట్రేడ్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు యాప్లో మీరు ట్రేడింగ్ ఎలా చేయాలో చెప్తాను. సో ట్రేడింగ్ అంటే సింపుల్గా వచ్చేటప్పటికి ఇక్కడ మీకు ఆప్షన్ అయితే ఉంటుందో అందులోకి అయితే రండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి చాలా పేర్స్ వచ్చేటప్పటికి అవైలబుల్గా ఉంటాయి అనమాట. క్రిప్టో కరెన్సీ పేర్స్ లైక్ BTC బై USDT, లేకపోతే ఇథీరియం బై USDT, లేకపోతే Dogecoin బై BTC, ఇలా చాలా పేర్స్ అయితే ఉంటాయి గైస్. మీరు కిందకి స్క్రోల్ చేసినట్టయితే సో ఇక్కడ వరకు కూడా మీకు పేర్స్ అన్ని కూడా కనపడుతూ ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఏదైనా పేరు కావాలనుకున్నా కూడా సపోజ్ ఇక్కడ BTC బై USDT కావాలనుకుంటున్నాను. సో BTC బై USDT అని సెర్చ్ చేయగానే BTC బై USDT వచ్చింది. సో ఇప్పుడు దీంట్లోకి అయితే వెళ్దాం అనమాట. సో ఇలాగ మీరు BTC బై USDT అనే కాదు ఎందులోకైనా వెళ్ళచ్చు గైస్, ప్రాబ్లం అయితే లేదు. సపోజ్ ట్రేడింగ్లోకి వచ్చి కావాలనుకుంటే మీకు నచ్చిన దాంట్లోకి రీసెర్చ్ చేసుకుని సో ఇందులోకి అయితే వెళ్ళొచ్చు. సో సపోజ్ ఇక్కడ చూసుకున్నట్టయితే నేను LTC బై USDTలోకి వెళ్ళాను. సో LTC బై USDTలోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడైతే చూసుకోవచ్చు మీకు టోటల్గా 3 లైన్స్ అయితే కనపడుతూ అయితే ఉంటాయన్నమాట. సో ఇందులో మిడిల్ లైన్ అయితే చూస్తున్నారు కదా గైస్, ఇది వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు యాక్చువల్ ప్రైస్ అనమాట. సో ఇక్కడ $221 అయితే ఉందన్నమాట లైట్ కాయిన్ వాల్యూ వచ్చేటప్పటికి ప్రస్తుతానికి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే బైలో కానీ సేల్లో కానీ అమౌంట్ అయితే పెట్టాలి. సపోజ్ మీకు చూపించడం కోసం నేను బై మీద క్లిక్ చేస్తున్నాను. అంటే ఇక్కడ బై మీద క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ ఏదో ఒక పాయింట్ అయితే ఉంటుంది కదా ప్రస్తుతం వాల్యూ దగ్గర, ఈ పాయింట్ దగ్గర నేను బై అయితే చేస్తున్నాను అనమాట LTCని. సో ఇన్ కేస్ ఈ పాయింట్ నేను బై చేసిన తర్వాత పెరిగింది అనుకోండి, సో నాకు ప్రాఫిట్ వస్తుంది. సో నేను పెట్టిన అమౌంట్కి నాకు ఎంతో కొంత ప్రాఫిట్ అయితే వస్తుంది. అది పెరిగిన లెవెల్ బట్టి నాకు ప్రాఫిట్ అయితే వస్తుంది. అదే ఒకవేళ తగ్గింది అనుకోండి, నేను బైలోకి వెళ్ళి బై చేసిన తర్వాత తగ్గింది అనుకోండి, సో నాకు లాస్ అయితే వస్తుందన్నమాట. సో అదే మీరు సేల్లోకి వెళ్ళి సేల్ అని పెట్టిన తర్వాత తగ్గింది అనుకోండి, మీకు ప్రాఫిట్ వస్తుంది. సో మీరు సేల్లోకి వెళ్ళి సేల్ పెట్టిన తర్వాత అది ఒకవేళ పెరిగింది అనుకోండి, మీకు లాస్ వస్తుంది అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు బైలోకి వెళ్ళి బై చేస్తే అది ఒకవేళ గ్రాఫ్ పెరిగింది అనుకోండి, అంటే వాల్యూ పెరిగింది అనుకోండి, మీకు ప్రాఫిట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మీకు చూపించడం కోసం సో ఇక్కడ నేను బై అయితే చేస్తాను అనమాట. మొదటగా మీకు కొన్ని ఆప్షన్లు అయితే చెప్పాలి. సో మీరు దేని నుంచి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. సో మొదటగా ఇక్కడ మీకు USDT ఉంటుంది. సో USDT ఉంచండి. టోటల్ బోనస్ అమౌంట్ అంతా కూడా యూజ్ చేసుకుని మీరు ట్రేడింగ్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి అమౌంట్ ఇన్వెస్ట్ అనేది అడుగుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేటప్పటికి మీకు మీ వాలెట్లో ఎంత అమౌంట్ ఉన్నదన్న దాన్ని బట్టి ఇక్కడ మీకు అమౌంట్ అయితే చూపిస్తుంది. సో మీ దగ్గర మినిమం $10 ఉండాలన్నమాట ట్రేడ్ చేయడానికి. సో మీకు చూపించడం కోసం ఒకసారి నేను ఒక $10 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా ఈ లెవరేజ్ గురించి చెప్పాలనుకుంటే కనుక ఇది వచ్చేటప్పటికి మనకి సో రిస్క్ అని చెప్పుకోవచ్చు. లైక్ మీరు హైలో పెట్టుకున్నారనుకోండి, లెవరేజ్ 100లో పెట్టేసుకున్నారనుకోండి, ఇంటూ 300 అయితే అవుతుందన్నమాట. అప్పుడు మీకు ఏం జరుగుతుందంటే గ్రాఫ్ కొంచెం పెరిగినా కూడా హై ప్రాఫిట్ అయితే వస్తుంది. అదే గ్రాఫ్ కొంచెం తగ్గినా కూడా మీరు హైలో పెట్టుకున్నప్పుడు లివరేజ్ ఎక్కువ లాస్ అయితే వస్తుందన్నమాట.
సో బెటర్ మీరు ఎప్పుడు కూడా ఇందులోనే వదిలేయండి. ప్రస్తుతానికి ఎలాగో బోనస్ అమౌంట్తో ట్రేడ్ చేస్తారు కాబట్టి సో దీన్ని మీరు అడ్జస్ట్ అయితే చేయలేరు. సో 5లోనే వదిలేయండి, ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు ఇంకా కొంచెం కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే టేక్ ప్రాఫిట్ అని కనబడుతుంది కదా, దీంట్లోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళినట్టయితే మీరు మొదటగానే అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైక్ టేక్ ప్రాఫిట్ అండ్ స్టాప్ లాస్ కూడా ఆన్ చేసుకున్నారనుకోండి. ఇప్పుడు సపోజ్ మీరు ఇందులో $10 పెట్టారు గైస్, మనం ఇప్పుడు ఏదో పేరులోకి అయితే వెళ్ళాం కదా. సో వెళ్ళిన తర్వాత ఇందులో ఒక $10 పెట్టారు. సో $10 పెట్టిన తర్వాత మీరు నైట్ పడుకుంటారు, బాగానే ఉంది. సో అది ఒకవేళ లాస్ అయిపోయింది అనుకోండి, సడన్గా ఒక గ్రాఫ్ పడిపోయింది అనుకోండి, మీకు $10కి ఒక $5 $6 పోతుందన్నమాట. సో అది మీరు నెక్స్ట్ రోజు మార్నింగ్ లేసి కానీ చూసుకోరు. సో ఇదంతా ఇబ్బంది అనమాట. సో అలాంటిటప్పుడు మీరు స్టాప్ లాస్ పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ -$3 పెట్టాను. సో నేను పడుకున్న టైంలో లేకపోతే నేను చూడని టైంలో ఎప్పుడైనా సరే, సో ఇన్ కేస్ నా గ్రాఫ్ వచ్చేటప్పటికి తగ్గి అది -$3 లాస్లోకి వచ్చింది అనుకోండి, సో ఆటోమేటిక్గా సేల్ అయిపోతుంది, అక్కడికి అది క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు $10 పెట్టి ఇక్కడ వచ్చేటప్పటికి $3 దగ్గర స్టాప్ లాస్ పెట్టారనుకోండి, ఒకవేళ లాస్ వచ్చింది అనుకోండి, అక్కడతో ఆగిపోయి నాకు $3 పోయి కనమ $7 మిగులుతుంది. ఒకవేళ అదే మనం చూసుకోకపోతే టోటల్ మొత్తం పోయే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో అదేవిధంగా ప్రాఫిట్ కూడా అంతే అనమాట. సో ఒకవేళ గ్రాఫ్ పెరిగి ప్రాఫిట్ వచ్చిందనుకోండి, ఇక్కడ నేను $3 ప్లస్ అయితే పెట్టాను అంటే నాకు $13 అవగానే ఆటోమేటిక్గా అమ్మేస్తుంది. నేను పెట్టిన $10కి ఇంకో $3 ఎక్స్ట్రా రాగానే సో ఆటోమేటిక్గా అమ్మేస్తుంది అనమాట. సో అప్పుడు కూడా ప్రాఫిట్ అయితే మిగులుతుంది. ఒకవేళ ఇన్ కేస్ ఇంకా పెరిగింది అనుకోండి, మనం $13 దగ్గర అమ్మేస్తాం. ఒకవేళ అమ్మకపోయి ఉంటే ఒక $16 దాకా వచ్చింది. సో అదంతా పెద్ద విషయం అయితే కాదు, మీకు చెప్పాలని చెప్తున్నాను అంతే. సో మెయిన్ అందరూ కూడా యూజ్ చేసేది ఏంటంటే స్టాప్ లాస్ అయితే యూజ్ చేయండి. టేక్ ప్రాఫిట్ యూజ్ చేసినా చేయకపోయినా సో మెయిన్ స్టాప్ లాస్ అయితే పెట్టుకోండి ఎంతో కొంత, ఎందుకంటే మొత్తం అంతా కూడా లూజ్ అవ్వకుండా అయితే ఉంటారు. సో ఇవన్నీ కూడా సెట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఏంటంటే సో కన్ఫర్మ్ టు బై అన్న ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఈ విధంగా వచ్చేటప్పటికి ఇందులో మీరు ట్రేడ్స్ అయితే ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీకు ప్రాఫిట్ వచ్చింది అనుకున్నప్పుడు ఏంటంటే సింపుల్గా ఇక్కడ వచ్చేటప్పటికి చూడొచ్చు, ప్రాఫిట్లో అయితే వచ్చింది నాకు $0.09 ప్రాఫిట్లోనే ఉన్నాను నేను. ఇంకా పెరుగుతుంది కూడా ప్రాఫిట్ వచ్చేటప్పటికి. సో ఇలాంటిటప్పుడు ప్రాఫిట్ వచ్చినప్పుడు అంటే ఇంకా తక్కువ వచ్చింది, ఇప్పుడు $1 $2 అలా వచ్చినప్పుడు మీరు ఏంటంటే సో ఇక్కడ క్లోజ్ అవుట్ అయితే చేసుకోండి. సో వన్స్ మీరు ప్రాఫిట్ వచ్చిన తర్వాత ట్రేడ్ క్లోజ్ చేసినట్టయితే కనుక సో ఆ ట్రేడ్ చేసిన అమౌంట్ అంతా కూడా డైరెక్ట్గా మీకు వాలెట్ సెక్షన్లో USDTలో అయితే క్రెడిట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ వచ్చేటప్పటికి మీరు బోనస్కు వచ్చిన ఒక $10తో ట్రేడ్ చేశారనుకోండి, సో ఆ ట్రేడ్లో వచ్చేటప్పటికి మీరు ఒక $5 ప్రాఫిట్ ఎర్న్ చేశారు. సో టోటల్గా $15 దగ్గర మీరు ట్రేడ్ క్లోజ్ చేశారనుకోండి, సో మీకు వచ్చేటప్పటికి మీరు పెట్టిన $10 యాక్టివ్ బోనస్లోకి వస్తుంది. కాకపోతే ఏదైతే మనకి ఎక్స్ట్రా $5 మీరు ఎర్న్ చేసింది ఉందో సో అది వచ్చేటప్పటికి యువర్ ఫండ్ సెక్షన్లోకి అయితే వస్తుంది. సో ఈ యువర్ ఫండ్స్ అన్న సెక్షన్లో ఉన్న అమౌంట్ వచ్చేటప్పటికి మీరు విత్డ్రా తీసుకోవడానికి అయితే ఎలిజిబుల్ అనమాట. సో బోనస్ అమౌంట్ అయితే విత్డ్రా అయితే తీసుకోలేరు. సో ఇప్పుడు దీన్ని ఎలా విత్డ్రా తీసుకోవాలో చూద్దాం. సో మీరు USDTలో ఉండగా విత్డ్రా అయితే తీయలేరు గైస్, ఎందుకంటే ఇందులో మీకు మినిమం విత్డ్రా అమౌంట్ చాలా ఎక్కువైతే ఉంటుంది. అండ్ ఇందులో వచ్చేటప్పటికి మీకు ట్యాక్స్ కూడా చాలా ఎక్కువైతే ఉంటుంది. సపోజ్ నా ఫండ్స్ సెక్షన్లో చూసుకున్నట్టయితే $85 నాకైతే ఉండడం అయితే జరిగింది. ఇప్పుడు దీన్ని నేను విత్డ్రా తీయాలంటే కనుక విత్డ్రా ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఒక $85 ఎంటర్ చేసి నాకు ఎంత పోతుందన్నది కూడా చూపిస్తాను. సపోజ్ $85 అయితే ఎంటర్ చేశాను. సో ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు. సో $85 విత్డ్రా తీస్తే కేవలం నాకు $49 మాత్రమే రిసీవ్ అవుతుంది. కానీ మా $35 కూడా ఇక్కడ ట్యాక్స్ రూపంలో అయితే పోతుందన్నమాట. సో చాలా ఎక్కువ లాస్ అవుతాను కాబట్టి నేను USDTలో అయితే విత్డ్రా తీయమని రికమెండ్ చేయను. సో మీరేం చేస్తారంటే సింపుల్గా ఎక్స్చేంజ్ ఆప్షన్లోకి రండి. సో ఎక్స్చేంజ్ ఆప్షన్లోకి వచ్చి మీ దగ్గర ఉన్న USDTని వేరే దాని కింద అయితే కన్వర్ట్ చేయాలి. సో దానికన్నా ముందు ఏ కాయిన్లోకి కన్వర్ట్ చేయాలి అన్నది మీకు అయితే తెలియాలి. సో నేను సజెస్ట్ చేసేది వచ్చేటప్పటికి బిట్కాయిన్ క్యాష్లోకి అయితే కన్వర్ట్ అయితే చేసుకోండి. టాప్లో USDT సెలెక్ట్ చేసుకుని కింద వచ్చేటప్పటికి బిట్కాయిన్ క్యాష్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఎందుకంటే బిట్కాయిన్ క్యాష్లో వచ్చేటప్పటికి మినిమం విత్డ్రా వచ్చేటప్పటికి చాలా తక్కువ అయితే ఉంది. సో తక్కువ అంటే తక్కువేమీ కాదు, అరౌండ్ మనకి $80 అయితే ఉండాలి. సో అది కూడా మనకి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే బిట్కాయిన్ క్యాష్ వాల్యూ పెరిగింది అనుకోండి సో మినిమం విత్డ్రా అమౌంట్ కూడా పెరుగుతుంది. అదే ఒకవేళ తగ్గితే మినిమం విత్డ్రా అమౌంట్ కూడా తగ్గుతుంది అనమాట. సో ఇప్పుడు విత్డ్రా లిమిట్స్ ఎలా తెలుసుకోవాలో కూడా చెప్తాను, ఎందుకంటే మీరు ఇలాగే కన్వర్ట్ చేసే ముందే సో ఒకసారి విత్డ్రా లిమిట్స్ అయితే చెక్ చేసుకోండి. దీనికోసం మీరు హోమ్ పేజ్లోకి అయితే రండి. సో హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు పక్కకి స్క్రోల్ చేసినట్టయితే ఫీస్ అండ్ లిమిట్స్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో తర్వాత డిపాజిట్స్ అండ్ విత్డ్రావల్ అని కనబడుతుంది కదా, దీంట్లోకి వెళ్ళినట్టయితే సో ఇక్కడ వచ్చేటప్పటికి మీకు చాలా టోకెన్లు అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. సపోజ్ నేను ఇందాక చెప్పినట్టు బిట్కాయిన్ క్యాష్ ఎంత ఉందో చూద్దాం గైస్. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు. బిట్కాయిన్ క్యాష్ వాల్యూ చూసుకున్నట్టయితే మినిమం విత్డ్రాది
సో 0.11 బిట్కాయిన్ క్యాష్ ఉంటే కనుక మీ దగ్గర డైరెక్ట్ విత్డ్రా అయితే తీసుకోవచ్చు. సో దాని వాల్యూ నేను చెప్పినట్టు అరౌండ్ $81 $82 అయితే ఉంది. సో ఈ విధంగా అయితే ఉంటుంది. అది మిగతావి చూసుకున్నట్టయితే మీరు ఇథీరియం చూసుకోవచ్చు. ఇక్కడ 0.001 ఇథీరియం అంటే మినిమం విత్డ్రా అన్నమాట. కాకపోతే ఫీఏ చూసుకోవచ్చు 0.008 ఫీఏ పోతుంది. సో ఇవన్నీ కూడా బాగా ఎక్కువైతే ఉన్నాయన్నమాట. దీంట్లో అన్నిటికన్నా బెటర్ ఏమనిపించిందంటే సో బిట్కాయిన్ క్యాష్ అయితే బెటర్ అనిపించింది. ఒకసారి మీరు కూడా ఎక్స్చేంజ్ చేసుకునే ముందు ఇందులోకి వచ్చి చెక్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు దీన్ని ఎలా ఎక్స్చేంజ్ చేయాలో చూద్దాం. సో దీనికోసం ఎక్స్చేంజ్ అన్న ఆప్షన్లోకి రండి. టాప్లో USDT సెలెక్ట్ చేసుకోండి. కింద వచ్చేటప్పటికి బిట్కాయిన్ క్యాష్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మీ దగ్గర ఫండ్స్ సెక్షన్లో అది కూడా యువర్ ఫండ్స్ అని కనబడుతుంది కదా, అందులో ఎంతైతే ఉందో అంత మాత్రమే మీరు ఎక్స్చేంజ్ అయితే చేయగలరు. సో నా దగ్గర $85 ఉంది కాబట్టి $85 ఎంటర్ చేస్తున్నాను. సో చూసుకోవచ్చు దీనికి తగ్గ నాకు వచ్చేటప్పటికి బిట్కాయిన్ క్యాష్లోకి వెళ్ళేటప్పటికి 0.1145 బిట్కాయిన్ క్యాష్ కాయిన్స్ వచ్చేటప్పటికి నాకు ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. సో ఓకే, నాకు బాగానే ఉంది కాబట్టి నేను ఎక్స్చేంజ్ అయితే చేసేస్తున్నాను. సో ఎక్స్చేంజ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కొంచెం టైం అయితే తీసుకుని ఈ అమౌంట్ అంతా కూడా మనకి బిట్కాయిన్ క్యాష్లోకి అయితే కన్వర్ట్ అయితే అయిపోతుంది. సో వన్స్ ఇది కన్వర్ట్ అయిపోయిన తర్వాత నేను బిట్కాయిన్ క్యాష్లోకి వెళ్ళి మీకు అది ఎలా విత్డ్రా తీయాలో చెప్తాను. సో గైస్ ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు ఎక్స్చేంజ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. నేను టోటల్గా కూడా మొత్తం అంతా కూడా బిట్కాయిన్ క్యాష్లోకి అయితే కన్వర్ట్ చేశాను. సో ఇప్పుడు దీన్ని ఎలా విత్డ్రా తీయాలో చూద్దాం. సింపుల్గా దాని మీద అయితే క్లిక్ చేయండి. మీకు ఇక్కడ విత్డ్రావల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఇంటర్ఫేస్ ఎలా రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి మీరు వేరే వాలెట్లోకి దీన్ని అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయాల్సి ఉంటుంది. అది మీరు కాయిన్స్ స్విచ్ అయినా కావచ్చు, వాజిరెక్స్ అయినా కావచ్చు, బైనాన్స్ అయినా కావచ్చు. సో టోటల్గా మీ ఇష్టం అనమాట. సో నేను ఇది డిపాజిట్ చేయడం కోసం ఇక్కడ బైనాన్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నేను డైరెక్ట్గా బైనాన్స్లోకి అయితే వెళ్తాను. తర్వాత వాలెట్ సెక్షన్లోకి అయితే వెళ్తున్నాను. సో డిపాజిట్ మీద క్లిక్ చేస్తున్నాను గైస్. ఇక్కడ వచ్చేటప్పటికి BCH అని టైప్ చేస్తున్నాను. సో బిట్కాయిన్ క్యాష్ అయితే వచ్చిందనమాట. ఇందులోకి వచ్చిన తర్వాత మీరు BCH సెలెక్ట్ చేసుకుని సో వాలెట్ అడ్రస్ అయితే కాపీ అయితే చేసుకోండి. సో వన్స్ ఇలా వాలెట్ అడ్రస్ కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్ట్రాంగెయిన్ యాప్లోకి వచ్చి ఇక్కడ వచ్చేటప్పటికి మీరు వాలెట్ అడ్రస్ అయితే ఇచ్చేయండి. సో వన్స్ ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు BCH అంటే బిట్కాయిన్ క్యాష్ మీ దగ్గర ఎంత అవైలబిలిటీలో ఉందో సో అంతా కూడా ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ వచ్చేటప్పటికి సింపుల్గా 0.11 అయితే ఎంటర్ చేస్తాను. సో మినిమం విత్డ్రా కాబట్టి సో 0.11 సో మినిమం పేఅవుట్ ఇంకొంచెం ఎక్కువ చెప్తుంది. సో ప్రాబ్లం లేదు, నా దగ్గర అలాగే 0.115 ఉన్నాయి కాబట్టి సో ఎంత అయితే ఎంటర్ చేశాను. సో వన్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు. సో జస్ట్ మనకి 0.0005 వచ్చేటప్పటికి కొంచెం ట్యాక్స్ కింద అయితే పోతుంది. అంటే అరౌండ్ ఒక ₹20 ₹10 ట్యాక్స్ కింద అయితే పోతుంది. మిగతాదంతా కూడా మీకు బైనాన్స్కి అయితే రిసీవ్ అవుతుంది. సో ఇప్పుడు సింపుల్గా విత్డ్రా అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత వచ్చేటప్పటికి మీకు డైరెక్ట్గా ఇక్కడ ఒక వెరిఫికేషన్ కోసం ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది మీరు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి. సో ఆ మెసేజ్ వచ్చేటప్పటికి ఇలాగ OTP అయితే వస్తుంది. సో సింపుల్గా కాపీ చేసుకుని ఇక్కడ OTP అయితే ఇచ్చేయండి ఈ విధంగా. సో వన్స్ ఈ విధంగా OTP ఇచ్చేసుకున్న తర్వాత డైరెక్ట్గా వచ్చేటప్పటికి విత్డ్రా రిక్వెస్ట్ వచ్చేటప్పటికి ప్లేస్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇది ఇలా ప్లేస్ అయిపోయిన తర్వాత వితిన్ 1 hour to 24 hours డైరెక్ట్గా మీకు మీరు ఏదైతే ఎక్స్చేంజర్కి విత్డ్రా పెట్టారో ఆ ఎక్స్చేంజర్లోకి అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అయిపోతుంది. సో గైస్ టోటల్గా స్ట్రాంగెయిన్ యాప్ యొక్క విత్డ్రా ప్రాసెస్ అయితే ఇది. సో నేను విత్డ్రా తీసింది వచ్చేటప్పటికి నాకు చిన్న టెక్నికల్ ఇష్యూ నా అకౌంట్లో ప్రాబ్లం ఉండడం వల్ల నాకైతే రిసీవ్ అవ్వలేదు. బట్ 100% జెన్యూన్ యాప్ అనమాట. ఆల్రెడీ మా ఫ్రెండ్ వచ్చేటప్పటికి చాలా పేమెంట్లు అయితే తీసుకున్నారు. సో దాని యొక్క పేమెంట్ ప్రూఫ్ కూడా మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. తను వచ్చేటప్పటికి XLM అయితే విత్డ్రా అయితే పెట్టాడు. సో 170 XLM విత్డ్రా పెట్టాడు. టోటల్గా 170 కూడా వాజిరెక్స్ అకౌంట్కి అయితే రిసీవ్ అయితే అయ్యింది. సో 100% జెన్యూన్ అప్లికేషన్ అనమాట. ప్రతిరోజు కూడా ఫ్రీగా మైనింగ్ చేసి ఇందులో ట్రేడ్ చేస్తూ అమౌంట్ అయితే ఎర్న్ చేయండి. అండ్ ఇంకా ఎవరికైనా మనకి ఇందులో సిగ్నల్స్ కావాలనుకుంటే లైక్ ఎప్పుడు ఎందులో ట్రేడ్ చేయాలి అన్నది ఒకవేళ సిగ్నల్స్ కావాలనుకుంటే కనుక నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఇస్తూ ఉంటాను. సో ప్రతి ఒక్కరు కూడా మన క్రిప్టో వరల్డ్ తెలుగు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. లింక్ వచ్చేటప్పటికి వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. సో దాన్ని చూసి ట్రేడ్ చేసినట్టయితే కొంచెం ఎక్కువ ప్రాఫిట్లు అయితే మీరు తెచ్చుకోవచ్చు. లైక్ ఎక్కువ ట్రేడ్ సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా పక్క అయితే జాయిన్ అవ్వండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి టాపిక్తో మేము ముందుకైతే వస్తాను. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.